ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనములు. బలహీనపరచు ఆత్మపశ్చేత బంధింపబడిన అబ్రహాము కుమార్తె వలె నడుము వంగిపోయి నిలబడలేక ఉన్నటువంటి స్థితి వలె నా జీవితం ఉన్నప్పుడు నన్ను దర్శించారు. గౌరవం లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు, వెలుగు లేదు, జీవం లేదు. ప్రభువా, నా జీవితానికి అర్థం లేదు, పరమార్థం లేదు, నిరీక్షణ లేదు. అటువంటి స్థితిలో మీరు నన్ను దర్శించినందుకు వందనాలు. నాకు గొప్ప విడుదల, ఈ సాతాను నుండి, పాపము నుండి విడుదల ఇచ్చినందుకు వందనాలు. మరణము నుండి విడుదల ఇచ్చారు, వందనములు. ప్రభువా, స్తుతిస్తున్నాను. చక్కగా నిలబడే జీవితం ఇచ్చారు. మీ ఎదుట కూడా ఒక దినాన్న సిగ్గు లేకుండా నిలబడగలిగే ధన్యత నాకు అనుగ్రహిస్తున్నారు. అందుకొరకు సిద్ధపరుస్తున్నారు, వందనాలు. గొప్ప సంతోషం నా సొంతమైంది తండ్రి. నాకు ఒక గౌరవం వచ్చింది, మిమ్మల్ని మహింపరిచే జీవితం నాకు దొరికింది. ప్రభా, నా స్తుతి ఆరాధనల ద్వారా, నా కీర్తనల ద్వారా, నా తండ్రి జీవితం ద్వారా మీకు మహిమ కలిగేటట్లుగా నన్ను మార్చినందుకు వందనాలు, స్తోత్రాలు. మిమ్మల్ని మహింపరిచే జీవితం అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు. ఎంత గొప్ప స్వేచ్ఛ ప్రభువు నా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు స్తుతిస్తున్నాను. సాతాను చేత బంధింపబడి వాని వెనకన పోతున్న నేను ప్రభా, మిమ్మను వెంబడించే గొర్రెగా ఈ దినం ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తున్నాను తండ్రి. నా జీవితంలో అనుగ్రహించిన గొప్ప వెలుగు కొరకే వందనాలు, స్తోత్రాలు. దేవా, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేను ప్రభు. ఒక దినాన్ని మీరు వస్తారు, నన్ను తీసుకుని వెళ్తారు. ఈ గొప్ప నిరీక్షణ నాకు అనుగ్రహించినందుకు స్తుతిస్తూ, ఈ కొద్ది నా స్తుతి ఆరాధన నా కొరకు తన మహామహిమతో తిరిగి రానై ఉన్న యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలోనే అతి వినయంగా సమర్పించుకొనుచున్నాను మా తండ్రి. బైబిల్ ఎత్తి పట్టుకుని బైబిల్ పల్లవి పాడుకుందాం. ఒకళ్ళు వచ్చితే కలిసి పాడండి. రాకపోతే 806 784 665 806, దాని ముందు పుస్తకంలో 784, దాని ముందు పుస్తకంలో 665. యేసుని వాక్కు, యేసుని వాక్కు నిత్యము నిల్చు, ఏమి మారిన కొల్లుపోదు. భూమ్యాకాశంబుల్ గతించినాను, మారాజు పల్కో మారాదు. ప్రభు బలను సమర్పించే ముందుగా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 9:6. ఐజియా, బుక్ ఆఫ్ ఐజియా, చాప్టర్ 9 verse 6. ఏలయనగా మనకు శిశువు పుట్టింది, మన కుమారుడు అనుగ్రహింపబడింది, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు పెట్టుబడను. ఎలాగనే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మాట, నిత్యుడగు తండ్రి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 5, మత్తయి సువార్త 5వ అధ్యాయం verse 44, 44వ వచనం. మత్తయి 5:44 కలిసి చదువుకున్నాం. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయనకు కుమారులై ఉండునట్లు మనం నడుచుకోవాలి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. యేసు ప్రభు వందనములు ఆయన స్తుతులర్పిస్తున్నాము.
ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తున్నాం. మిమ్మల్ని ఆరాధించుకునేటట్లు కృప చూపారు, వందనాలు. యోగ్యమైన రీతిలో మీ బలిలో చేయముంచుటకు మాకు సహాయం చేయండి. ఇందుకొరకు చదువుకుని లేఖన భాగం మా గమనంలో బోధించండి. మీ దాసును కొలుతున్న ఆత్మతో నింపండి. మాట్లాడుతూ శక్తి చేయండి, బలపరచండి, బలహీనతలు దూరం చేయండి, కృప చూపండి. మీ వాక్యం వెల్లడి ఒకటి తోడని వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివి కలిగించను. మీ వాక్య వెలుగు మా ముఖముల మీద ప్రకాశింపచేయండి. మీ పరిశుద్ధ ఆత్మ మీద కుమ్మరింపచేయండి. యోగ్యమైన రీతిలో మీ బలిలో జయముంచినట్లు మాకు సహాయం చేయండి, నడిపించండి. యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనకు తండ్రి, మనం ఆయన కుమారులం. ఇందాక మనం చదివిన ఎఫెసీ పత్రికలో కూడా అన్నాడు కదా, తనకు కుమారులుగా స్వీకరించుటకై. చూడండి 1:6, ఎఫెసీ 1:6. తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. దేవుడు మనలను యేసుప్రభు వారి ద్వారా తనకు కుమారులుగా స్వీకరించాడు. కాబట్టి ఆయన తండ్రి, మనము కుమారులం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కూడా ఈ మాట ఉన్నట్టుంది. వచనం, రోమ 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించి తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠుడగునట్లు. అంటే తక్కిన వారందరూ కుమారులని అర్థం, చిన్న కుమారులు. ఆయన పెద్దవాడు, తక్కిన వారందరూ ఆయన తర్వాత కుమారులు. కనుక ఈ రీతిగా దేవుడు మనలను యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా, ఆయన రక్తము ద్వారా కొని తనకు కుమారులుగా స్వీకరించాడు. ఇప్పుడు ఆయన మనకు తండ్రి. అందుకని ఇక్కడ అన్నాడు, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. మత్తయి సువార్త 5:44. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు అట్లా జీవించారు. తండ్రికి కుమారులుగా జీవించారు. సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో 1వ వచనం కలిసి చదువుకుందాం. ప్రోవెర్బ్స్ చాప్టర్ 10:1. Proverbs chapter 10:1. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును. కాబట్టి తండ్రిని సంతోషపరిచే కుమారుడు, దుఃఖం పుట్టించే కుమారుడు ఇద్దరున్నారు. తండ్రికి సంతోషపరిచే కుమారుడు ఒకడు, అదే తండ్రికి దుఃఖం పుట్టించే. తల్లికి దుఃఖం అంటే తండ్రికి కూడా దుఃఖం వస్తుంది. తండ్రికి దుఃఖం పుట్టించే కుమారుడు ఒకడు. ఇప్పుడు మన జీవితంలో దేవుని కుమారుల మనం ఎట్లా ఉన్నాం? బైబిల్లో 3 జతలు కుమారులు కనిపిస్తారు. 3 జతలు అంటే ఒక్కొక్క తండ్రికి 2 కుమారులు. వారు ఎట్లా ఉన్నారో చూద్దాం. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 26. ఆదికాండం 26వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 26. 34-35 వర్సెస్, 34-35 వచనాలు. ఆదికాండం 26వ అధ్యాయం 34-35 వచనాలు. ఏశావు 40 సంవత్సరములు గలవాడై, కలిసి చదువుకుందాం. ఏశావు 40 సంవత్సరాలు గలవాడై హిత్తీయుడైన బేయరీ కుమార్తెకు యెహూదీతును, హిత్తీయుడైన ఏలోను కుమార్తెకు బాషెమతును పెండ్లి చేసుకుని వీరు ఇస్సాకునకును రెబెకాకును మనోవేదన కలుగజేసిరి. ఇస్సాకు 2 కుమారులు. ఎవరెవరు? ఏశావు, యాకోబు. ఈ 2 కుమారులు ఏం చేశారు? ఇస్సాకు ఏం చేశాడట? ఏశావు ఏం చేశాడట? ఇస్సాకును రెబెకాకును మనోవేదన కలుగజేశాడు. అంటే వారికి ఇష్టం లేని పని, వారికి నెమ్మది లేని పని,
ఆ హిత్తీల కుమార్తెలు పెళ్లి చేసుకుంటే వాళ్ళు వచ్చి నానా రాశి రంపాన్ని పెట్టి ఉంటారు బహుశా రెబెకాని. ఇక ఇస్సాకుకి నెమ్మది లేకపోయింది. ఇస్సాకు మనోవేదన కలుగజేసిన ఏశావు. యాకోబు ఏం చేశాడు చూడండి. ఇదే అధ్యాయం 27వ అధ్యాయం 27వ అధ్యాయంలో అన్నాడు, ఏమంటున్నాడు? 35వ వచనం, జెనసిస్ 27:35, ఆదికాండ 27:30. అతడు నీ సహోదరుడు కపటోపాయంతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకుని పోయాను. ఎవరి దగ్గరకు వచ్చాడు? యాకోబు తండ్రి దగ్గర. ఎట్లా వచ్చాట? కపటోపాయం, కపటంగా వచ్చాట తండ్రి దగ్గరికి. కపటమైన ఉపాయం, మంచి ఉపాయం కాదు. వచ్చి ఏం చేశాడు? మోసం చేశాడు. అందరికీ తెలుసు. ఇస్సాకు అడిగాడు, నాయనా నీ పేరేమిటి అంటే ఏమని చెప్పాడు చూడండి. ఇక్కడ ఏముంది? 18వ వచనం, 27:18. అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు, ఏమి నా కుమారుడా నీవెవరు అని అడిగాను. 19వ వచనం, 19th verse. అందుకు యాకోబు, నేను ఏశావు నీ జ్యేష్ఠ కుమారుడును. ఏమన్నాడు? వాని పేరేమిటి? యాకోబు. ఏమని చెప్పాడు? నేను ఏశావుని నీ జ్యేష్ఠ కుమారుడు అన్నాడు. మళ్ళా వాడు రెండోవాడు. రెండు అబద్ధాలు చెప్తున్నాడు. ఒకటి నీ జ్యేష్ఠ కుమారుని అన్నాడు, అదొక అబద్ధం. ఏశావుని అన్నాడు, రెండో అబద్ధం. ఇంకా మొత్తం అంతా కథ అంతా అబద్ధమే చెప్పాడు. అక్కడ మోసం చేశాడు. తండ్రిని దుఃఖం తీసుకుని వచ్చాడు. ఇస్సాకు ఇద్దరు కొడుకులు తండ్రికి దుఃఖాన్నే మిగిల్చారు. యాకోబు ఇస్సాకును తండ్రిని మోసం చేశాడు. అయితే యాకోబు కొడుకులు యాకోబును మోసం చేశారు. చూడండి యాకోబు కొడుకులు ఏం చేశారు. 37వ అధ్యాయంలో ఆదికాండ 37, జెనసిస్ 37 ఏమన్నారో చూడండి. 31వ వచనం నుంచి ఫ్రమ్ వర్స్ 31. వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తముల అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగీని పంపగా వారి తండ్రి యొక్క దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. 33. అతడు దాన్ని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిది, దుష్టమృగం వారిని తినివేశాను, యోసేపు నిశ్చయంగా చేల్చబడిన అనెను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమును గోనెబట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారు నిమిత్తం అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. అంతేగాని మేము అబద్ధం చెప్పామని చెప్పారా? యాకోబు దగ్గరికి వచ్చారు, యోసేపును గోతిలో పడేశారు, తీసి మిద్యానీలకు అమ్మేశారు. వాడి షర్టు మాత్రం తీసేశారు. ఆ విచిత్రమైన షర్టు, రంగురంగుల షర్టు అది తీసేశారు. తీసేసి ఆ చొక్కాను తీసుకొచ్చి ఒక మృగాన్ని దేన్నో చంపేసి ఆ రక్తంలో ముంచేశారు. ముంచేసి, ఇది నీ కొడుకుదేనా గుర్తుపట్టు. చూడండి, ఇస్సాకు గుడ్డివాడైనప్పుడు యాకోబు అదే చేశాడు. నేను ఏశావునే, కావాలంటే గుర్తు చూసుకో అన్నాడు. అలాగని ఇప్పుడు యాకోబు దగ్గరికి వాళ్ళు వచ్చండి, నీ కొడుకుదేనా గుర్తుపట్టు అంటే ఏడ్చాడు. పాపం ఏడుస్తుంటే కూడా ఓదారుస్తున్నారట. కానీ ఏమని ఓదార్చారో ఓదారుస్తున్నారట. కానీ సరే ఇంత ఏడుస్తున్నాడు మా తండ్రి, ఎంత బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, ఎంత కాలం అయిపోయింది, నిజం చెప్పేద్దాము, అమ్మేసామేమని చెప్పేద్దామని వాళ్ళు చెప్పారా? ఒక జీవితకాలం చెప్పలేదు ఆ మాట. ఒకరోజు 2 రోజులు కాదు, ఆ మాట ఒక జీవితకాలం చెప్పలేదు. యాకోబు చనిపోయినంత వరకు కూడా చెప్పలేదు. కాబట్టి యాకోబు ఇస్సాకును తండ్రిని మోసం చేస్తే యాకోబు కొడుకులు యాకోబును మోసం చేశారు. వీరిద్దరు కొడుకుల సంగతి అట్లుంది. ఏశావు సంగతి, యాకోబు సంగతి అట్లుంది. తండ్రికి కుమారులగునట్లు ఇద్దరు దుఃఖాన్ని మిగిల్చారు ఇస్సాకుకు. ఇంకో ఇద్దరు ఉన్నారు చూడండి మత్తయి సువార్తలో. దానికంటే ముందు లూకా సువార్తకి వెళ్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం
వీళ్ళు కూడా మనకు తెలుసు. లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి. లూక్స్ గాస్పల్ చాప్టర్ 15, లూక్స్ గాస్పల్ చాప్టర్ 15 వర్స్ 11. మరియు ఆయన ఇట్లైనను, ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగు, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తం కూర్చుకొని దూరదేశంలో ప్రయాణమైపోయి అతడు తన ఆస్తి దుర్వ్యాపారంతో పాడు చేశాడు. 2 కొడుకులు ఉన్నారు. చిన్నవాడు ఏమన్నాడు, నా ఆస్తిలో వాటా నాకు ఇచ్చేసేయాలి. సాధారణంగా పెద్దవాడు అడుగుతాడు ముందు ఆస్తిలో వాటా, ఎందుకంటే వాడికే మొదట పెళ్ళి అవుతుంది కదా, వాడికే మొదట భార్య వస్తుంది. కాబట్టి వాడి భార్య అంటుంది, మన ఆస్తి మన వాటా మనం తీసుకోవద్దా, మనం బతుకుదాం, ఎంతసేపు మీ అది తక్కిన వాళ్ళకి పెట్టేస్తున్నాడు మీ నాన్న, అక్కడ స్టార్ట్ అవ్వాలి. కానీ చిన్నవాడికి స్టార్ట్ అయ్యి, వాడి పెళ్ళి కాకుండానే స్టార్ట్ అయింది వాడికి. నా ఆస్తిలో వాటా నాకు ఇచ్చేయమని అన్నాడు. అనగానే తండ్రి ఏం మాట్లాడలేదు, ఇచ్చేసాడు. ఇస్తే అంటే వాడి దృష్టి అంతా ఎక్కడుంది, అదంతా తీసుకొని దూరదేశానికి పోయాడు, ఖర్చు పెట్టేశాడు. తండ్రితోనే ఉంటున్నాడు కానీ వాని దృష్టి అంతా ఎక్కడుంది, ఆ దూరదేశంలో ఉండే విలాసాల మీద ఉంది. వాని దృష్టి అంతా దూరదేశంలో, లోకంలో ఉండే విలాసాల మీద ఉంది వాని దృష్టి. అంత ఖర్చు అయిపోయి బికారుడైపోయినంత వరకు వాడికి బుద్ధి రాలేదు. అప్పుడు బుద్ధి వచ్చి మళ్ళీ తండ్రి దగ్గరకు వచ్చాడు. వాడు ఇంతకాలం వాడు ఇల్లు వెళ్ళిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంతకాలం తండ్రి ఎక్కడున్నాడు, గుమ్మంలోనే కూర్చొని చూస్తున్నట్ట. వాడు వస్తున్నప్పుడు దూరము నుండే చూసేట. చూడండి 20వ వచనం. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి, అంటే అలాగ గుమ్మంలో నుండి చూస్తూనే ఉన్నాడు అనమాట. వీడు ఎప్పుడు బాగుపడతాడా, ఎప్పుడు తిరిగి వస్తాడా, ఎప్పుడు బాగుపడతాడా, ఎప్పుడు తిరిగి వస్తాడా చూస్తూనే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు తండ్రికి దుఃఖం కలుగు చేశాడు ఆ చిన్న కుమారుడు. సరే వాడు వచ్చాడు, లోపలికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ పెద్దోడు అంటున్నాడు, ఇప్పుడు ఏమన్నాడు, నాకు ఒక మేకపిల్ల కూడా ఇవ్వలేదు. 28వ వచనంలో అంటాడు చూడండి. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయిన గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొని. 29th వర్స్. పెద్ద కుమారుడు అంటున్నాడు, అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నేను నిన్ను సేవించున్నానే, నీ ఆజ్ఞ నేను ఎన్నడూ మీరలేదే. ఆయనను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లని ఇయ్యలేదు. వీడి బాధ వీడిది. వీడికి బిర్యానీ కావాలి. మేకపిల్ల అంటే ఏం చేసుకుంటారు, బిర్యానీ తినాలి. వీడికి బిర్యానీ కావాలి. నువ్వు వాడొస్తే బిర్యానీ చేసావు, అబ్రహామును కోసావు. ఇప్పుడు అక్కడ దూడను కోసాడు కదా, నువ్వు అబ్రహాం కోసావు, నాకు కనీసం మేకను కూడా కోయట్లేదు నా కోసం. అంటే వీడి దృష్టి కూడా ఎక్కడుంది, లోకంలోనుంది. నా స్నేహితులతో ఆనందించున్నట్లు ఇక్కడ అన్నాడు ఆ మాట, నా స్నేహితులతో సంతోషపడినట్లు. వీడి సంతోషం కూడా లోకంలోనే ఉంది. అంటే రోజు సణుగుతూనే ఉన్నాడు అనమాట. నాన్న మేక పెళ్ళిస్తావా, నాన్న ఇవాళ మేక పెళ్ళిస్తావా, నాన్న ఇవాళ మేక పెళ్ళిస్తావు, రోజు అడుగుతున్నాడు అనమాట. అందుకని నాకు ఇయ్యలేదు అని అంటున్నాడు. అంటే పొద్దున్న లేస్తే మేకపిల్ల అంటాడు. అంటే వీడి బాధ ఏమిటంటే తండ్రితో ఉంటే ఆస్తి అంతా బాగుంటుంది, ఆస్తి పోదు. ఆస్తి కావాలి, మళ్ళా ఆనందము కావాలి. వీడు కూడా లోకంలో ఉండి, ఈ తండ్రి దగ్గరే ఉండి లోకం వైపు చూస్తూ తండ్రిని దుఃఖపెడుతూ ఉన్నాడు. 2 కొడుకులు కూడా తండ్రికి సంతోషం ఉంచలేదు. ఇస్సాకు 2 కొడుకులు తండ్రికి సంతోషాన్ని ఉంచలేదు, దుఃఖాన్ని కలుగు చేశారు. తర్వాత ఇక్కడ ఈ లూకా సువార్త 15వ అధ్యాయంలోని తండ్రికి 2 కొడుకులు కూడా తండ్రికి ఆ 2 కొడుకులు కూడా తండ్రికి దుఃఖాన్ని కలుగు చేశారు. అయితే చిన్న కుమారుడు తిరిగి వచ్చాడు, అప్పుడు సంతోషం వచ్చింది. ఇప్పుడు బుద్ధి వచ్చింది వాడికి. బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడు. ఆ దుర్వ్యసనాలన్నీ మానేశాడు, ఆ చెడు అలవాట్లన్నీ మానేశాడు. బుద్ధి వచ్చిన తర్వాత అప్పటికే బికార్ అయిపోయాడు. బుద్ధి వచ్చి తిరిగి వచ్చాడు. అయితే పెద్దవాడికి బుద్ధే రాలేదు. చిన్నవాడిని చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి కదా పెద్దవాడు. వాడికి బుద్ధి లేదు. వాడు నేను బాగున్నాను అనుకుంటున్నాడు. నేను ఇంతకాలం నీతోనే ఉన్నాను, నువ్వు నాకు ఒక మేకపిల్ల కూడా ఇవ్వలేదు.
అంటే నేను మంచోడినే, నాకే మంచి జరగలేదు, అది వాడి ఉద్దేశం అని శతాయిస్తూనే ఉన్నాడు, అంటే దుఃఖపరుస్తూనే ఉన్నాడు. ఇంకో ఇద్దరు కుమారులు ఉన్నారు. మత్తయి సువార్త 21వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 21. మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 21, 28వ వచనం, 28th verse నుంచి. మీకేం తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా, వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను, కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయాను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా, వాడు అయ్యా పోదునను కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారం చేసిన వాడిని వారిని అడిగాను. అందుకు వారు మొదటి వాడే అనిరి. ఇక్కడ ఒక తండ్రి ఉన్నాడు, యేసుప్రభు వారే చెప్తున్నారు. లూకాసు వార్తలో తండ్రి కొడుకులు యేసుప్రభు వారే చెప్పారు. ఈ తండ్రి కొడుకులు యేసుప్రభు వారే చెప్పారు. ఒక తండ్రి ఉన్నట్టు, ఆయనకి 2 కొడుకులు ఉన్నారు. మొదటి వాడి దగ్గరకు వచ్చాడట. వానికి ఒక ద్రాక్ష తోట ఉంది, పోయి ద్రాక్ష తోటలో పని చెయ్యి అని చెప్పాడట. వీడు చెబితే వాడు నేను పోనన్నట. వీడు చూడండి, తండ్రి అంటే ఎంత గౌరవమో. ఫస్ట్ నేను పోను. మా వాడు ఒకడు ఉన్నట్లండి, అలాగే చెప్పేవాడు చిన్నప్పుడు. నేను పోను, నేను పోనని చెప్పేవాడు. చెప్పిన తర్వాత మనసు మార్చుకున్నట్ట. మళ్ళీ ఏమని రాసింది? ఉత్తరం ఇచ్చాను కానీ పిమ్మట మనస్సు మార్చుకొని, అంటే మారు మనసు పొందాడు. అరే, నాన్న అడిగితే కాదన్నాను, నేను తండ్రి అడిగితే కాదన్నాను, ఇది మంచి పద్ధతి కాదు అనుకుని వెళ్ళాట. రెండో వాడు ఉన్నాడు, వీడు సాఫిస్టికేటెడ్. వీడేమన్నాడో చూడండి. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పుగా, వాడు అయ్యా పోదునను కానీ పోలేదు. వీడు తెలివైనాడు, ఈ లోకానుసారమైన తెలివి. ఎదురుగా అలాగే అనేస్తే సరిపోతుంది, ఆ తర్వాత చెయ్యకపోయినా పర్లేదు. పొలంలోకి పోయి ద్రాక్ష తోటలో పోయి పనిచేసిరా అని చెప్తే, పోతున్నా, ఇప్పుడే పోతున్నా అన్నట్టు. కానీ వాడు పోలేదు. బహుశా గంట తర్వాత మళ్ళీ తండ్రి అడిగాడేమో, ఎరా పోలేదా? ఇదిగో పోతున్నా అంట. గవర్నమెంట్ గుమస్తా టైప్ అనమాట. ఆ పనే చేస్తున్నాం అంటారు, అదే చేయరు. కాబట్టి పోతున్నా అంటున్నట్ట, కానీ పోలేదు. వీడు తండ్రికి దుఃఖం కలుగజేసినవాడు. అది అవమానం తండ్రికి. అక్కడ మాట వినకపోవటం తండ్రికి అవమానం. ఇస్సాకును మోసం చేయటం అనేది, యాకోబు ఇస్సాకును మోసం చేయటం అనేది తండ్రిని అవమానపరచటం, అగౌరవపరచటం. తర్వాత ఇక్కడ ఈ చిన్న కొడుకు రెండోవాడు నేను వెళ్తానని చెప్పి వెళ్ళకపోవటం, మోసం చేయటం. అక్కడ వాడు తండ్రిని ధిక్కరించటం. ఆ 2 కొడుకులు ఆస్తి కోసం, ఆస్తి కావాలా, లోకంలో ఆనందించాలా. తండ్రి ఇంటిలో కాదు వారి ఆనందం, లోకంలో ఉన్నది. దానికోసం వారు తండ్రిని వేధిస్తూ ఉన్నారు. తండ్రిని బాధ పెట్టడం, దుఃఖపెట్టడం. ఆస్తి ఒకరోజు అడిగి ఉంటాడు ఆ చిన్న కుమారుడు, అడగ్గానే రాసి ఇచ్చేశాడా. వాడు ఎన్ని సంవత్సరాలు ఎంతకాలం దుఃఖపెట్టి బాధ పెట్టాడో. ఇక వీడితో పడలేమో, వీడి కర్మ, పోతే పోని అని ఇచ్చేసి ఉంటాడు. ఏ తండ్రి అయినా వెంటనే ఇస్తాడా? ఇవ్వడు. నీ కర్మరా బోరా అని ఇచ్చేసి ఉంటాడు. ఇస్తే పాడు చేసుకున్నాడు. అంటే ఎంత దుఃఖపెట్టి ఉంటాడు. మళ్ళీ బయటికి పోయి అక్కడ నష్టపోతూ ఉంటే సంగతి అంతా తెలుస్తోంది. ఎందుకంటే పెద్ద కుమారుడు అన్నాడు, నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు అని అన్నాడు. అంటే ఏంటి? వాడు ఏం చేస్తున్నాడో తెలుస్తూనే ఉంది. తెలుస్తున్న తండ్రి అట్లా ఎదురు చూస్తున్నాడు, వీడు బాగుపడతాడేమో వీడి జీవితంలో. ఎంతకాలం దుఃఖపెట్టాడు. వీడు తండ్రితోనే ఉన్నాడు కానీ రోజు సణుగుతున్నాడు. ఇవాళన్నా మేకపిల్ల ఇస్తావా అంటాడు. ఎందుకురా మేకపిల్ల? మన ఇంట్లో ఉంది కదా, వంట చేస్తున్నాం కదా, ఇక్కడ తినొచ్చు కదా. కాదు, నా ఫ్రెండ్స్తో ఆడుకోవాలా, నా ఫ్రెండ్స్తో పాటలు పాడాలా, నా ఫ్రెండ్స్తో డ్యాన్సులు చేయాలా, నా ఫ్రెండ్స్తో నేను ఎంజాయ్ చేయాలా, నాకు డబ్బులు ఇవ్వా, నాకు మేకపిల్ల ఇవ్వా అని వాడు బాధ పెడుతున్నాడు. అంటే ఒక్క మేకపిల్ల అయినను ఇవ్వలేదని అన్నాడు. ఏమని రాశాడు చదవండి ఒకసారి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో పెద్ద కుమారుడు ఏమని అడిగాడు?
ఒక మేకపిల్ల నైనను, ఒక మేకపిల్లనైనా అంటే మేకపిల్ల కూడా ఇవ్వలేదు అంటే ఇంకా చాలా అడిగాడు. వీడు కూడా చాలా అడిగాడు. అడిగితే ఆఖరికి మేకపిల్ల కూడా ఇవ్వలేదు అంటే ఏమిచ్చావు నాకు నువ్వు అని తండ్రి మీద తిరుగుబాటు చేస్తున్నాడు, తండ్రిని దూషిస్తున్నాడు, తండ్రితో జగడమాడుతున్నాడు, వాదులాడుతున్నాడు. కనుక ఇప్పుడు వీరందరూ చూడండి, ఆ ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరిలో రెండోవాడు పొలంలో పని చేయమంటే వాడికి డబ్బు ఉంది, ఆస్తి ఉంది. పొలంలో పని చేయమంటే నేను పోను అన్నట్టు ఒకడు పోను అన్నాడు. కానీ వాడు మారు మనసు పొందాడు. వెంటనే వెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్తున్నానని చెప్పలేదు, వెళ్ళిపోయాడు. వెళ్ళాడో చెప్పకుండా వెళ్ళాడో కానీ పొలంలోకి పోయి పని చేశాడు. రెండోవాడు ఉన్నాడు, చాలా తెలివైన వాడు, చమత్కారమైన వాడు. పోతున్నా అంటూనే మొత్తానికి వాడు దాటేసాడు. కొంతమంది చూడండి, అదే చేస్తున్నాం అంటారు, అసలు చేయరు. కాబట్టి వాడికి ఏం గౌరవం లేదు తండ్రి మాట. ఆ ఇద్దరికి తండ్రి మాట గౌరవం లేదు. అయితే మొదటివాడు మారు మనసు పొందాడు, రెండోవాడు మారు మనసు పొందలేదు. తండ్రి మాట గౌరవం లేదు. ఆ ఇస్సాకు కొడుకులకి ఇద్దరికి తండ్రి అంటే గౌరవం లేదు. కనుకనే ఒకడేమో తండ్రిని దుఃఖపెట్టేటట్లు, తండ్రి లెక్క లేకుండా, తండ్రి చిత్తం లేకుండా, తండ్రిని అడగకుండా ఎవరినోళ్ళని పోయి పెళ్లి చేసుకున్నాడు. తండ్రికి మనోదుఖం కలుగజేశాడు. మళ్ళీ మరొకసారి పోయి ఆ ఇస్మాయిల్ కూతురుని పోయి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వాడిష్టం వాడిదే. ఇక తండ్రికి దుఃఖం కలుగజేశాడు. యాకోబు తండ్రిని అయితే డైరెక్ట్గా మోసమే చేశాడు. అందుకని యాకోబు కొడుకులు యాకోబును మోసం చేశారు. నీవు చేసినదే నీ నెత్తి మీదకి వస్తుంది అన్నట్టు అయిపోయింది. దేవుని వాక్యం అంతే, అట్లనే అయిపోయింది ఆయన పరిస్థితి. తర్వాత రియలైజ్ అయ్యాడు యాకోబు. ఎక్కడ? యబ్బోకు రేవు దగ్గర. అక్కడ మళ్ళీ అడిగాడు దేవుడు, నీ పేరేంటి అని. ఈసారి దేవుడు అడిగాడు. అప్పుడు తండ్రి అడిగాడు, ఇప్పుడు దేవుడు అడిగాడు, నీ పేరేంటి అని. ఇప్పుడు నిజం చెప్పాల్సి వచ్చింది. యాకోబే నాయన మోసగాడినే, అప్పుడు మోసం చేశాను అని చెప్పి ఇప్పుడు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాతనే ఆశీర్వదింపబడ్డాడు. తాను చేసిన దాన్ని, తప్పిదాన్ని ఒప్పుకున్న తర్వాతనే నిజమైన ఆశీర్వాదం, నిజం మనశ్శాంతి వచ్చింది. అంతవరకు లేదు. కనుక ఇప్పుడు మన జీవితాలు పరలోకపు తండ్రికి కుమారుడిగా ఉన్నాం. ఎట్లా ఉన్నాం మనం? మోసం చేస్తున్నామా? అబద్ధం చెప్తున్నామా? యాకోబు అబద్ధం చెప్పాడు తండ్రితో. ఏశావు మనోదుఖం కలుగజేశాడు తండ్రికి. తన చేష్టలతో, తన జీవితంతో, తన ఇష్టానుసారమైన జీవితంతో తండ్రికి మనోదుఖం కలుగజేశాడు. ఆ తర్వాత ఆ లూకా సువార్తలోని తండ్రి కుమారులు వారిద్దరూ కూడా లోకాన్ని ప్రేమిస్తూ తండ్రికి దుఃఖం కలుగజేశారు. తండ్రిని శోధించారు, తండ్రిని బాధ పెట్టారు. ఆ పెద్ద కుమారుడు శోధిస్తూనే ఉన్నాడు. ఇద్దరు తండ్రిని శోధిస్తున్నారు, బాధ పెడుతున్నారు. ఎందుకు? లోకంలో ఉన్నది ఏదో కావాలి. ఆ లోకంలో ఉన్నది నాకు ఇవ్వలేదు. మనం ఎట్లా ఉన్నాం దేవునితో? దేవుని కుమారులంగా ఎంత శోధిస్తూ ఉన్నాం దేవుణ్ణి. లోకంలో ఉన్నది కావాలని, ఆత్మీయంగా ఉన్నది కావాలని శోధించట్లేదు. లోకంలో ఉన్నది కావాలి. నా స్నేహితులతో నేను సంతోషించాలి, లోకానందం, లోకంలో ఉన్న ఆనందం అంతా నాకు కావాలి. అదేదో నాకు తగ్గిపోతుంది, ఆ ఆనందం నాకు తగ్గిపోతుంది. నువ్వు నాకేమి ఇచ్చావు? ప్రభుని ఎప్పుడైతే అడుగుతావు, నువ్వు నాకేమి ఇచ్చావు? ఒక్క మేకపిల్ల కూడా ఇవ్వలేదు. ఏదో ఒకటి మనకు కొరత. ఆ కొరత నిజమైనది ఆత్మీయ కొరత కాదు. ఆత్మీయ కొరతను గుర్తించడమేం లేదు. ఆత్మీయంగా బాగున్నామని అనుకుంటాం. నీతో కూడా ఉన్నాను. ఆ పెద్ద కుమారుడు అంటాడు, నీతో కూడా ఉన్నాను కదా. మనం ఏమనుకో, నీతోనే ఉన్నాను కదా నేను, నాకేం తక్కువ, నేనంతా ఆత్మీయుడిని, ఆత్మీయురాయలను అనుకుంటా. నాకు నువ్వేమి ఇవ్వలేదు లోకంలో అని దినదినము దేవుణ్ణి శోధిస్తున్న కుమార్తెలైన కుమారులైన అందరు కుమారులుగానే చెప్పబడుతూ ఉన్నాడు. స్త్రీలైన పురుషులైన అందరు కుమారులుగానే చెప్పబడుతున్నారు. దినదినము ప్రభువును శోధిస్తున్న కుమారులు. చేస్తానని చెప్పి చెయ్యనటువంటి, మోసం చేసేటటువంటి కుమారులు. చేస్తానని చెప్పటం,
దేవుని దగ్గర చేయకపోవటం అంటే లెక్కలేనిదనం, నిర్లక్ష్య వైఖరి. కనుక ఎంత చులకన చేయటం. దేవుని దగ్గర కుమారులంగా ఎట్లా ప్రవర్తిస్తున్నాం మన జీవితాల్లో? జ్ఞానం గల కుమారుడు దేవుని సంతోషపెడుతున్నామా తండ్రిని? మీరు మీ పరలోకపు తండ్రికి అగునట్లుగా జీవించాలి. తండ్రికి కుమారులు ఎట్లా జీవిస్తారు? సంతోషపరిచేవారుగా జీవించాలి. దేవుణ్ణి సంతోషపరిచేవారుగా జీవించాలి. అటువంటి కుమారులంగా ఉండాలి మనం. ఆయన పేరుకు, ఆయన నామానికి ఖ్యాతి తెచ్చేవారుగా ఉండాలి. అటువంటి కుమారులంగా ఉండాలి. ఆయనకు మనోదుఖం కలుగజేసేవారంగా ఉండకూడదు. అక్కడ ఆదికాండం 6వ అధ్యాయంలో ఉంటుంది. అప్పుడున్న జనాంగముట ఆయన్ను చూసి ఏమనుకున్నట్టు, ఆయన 7వ వచనం, ఆదికాండం 6వ అధ్యాయం 7వ వచనం, Genesis chapter 6 verse 7. Genesis chapter 6 verse 7. అప్పుడు యెహోవా, నేను సృజించి నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులు భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపమునొంది ఉన్నాను. సంతాపడుతున్నట్ట. ఇస్సాకు మనోదుఖం పొందాడు. ఆ లూకాసు వార్తలో ఆయన విచారంతో రోజంతా ఎదురు చూస్తూ కొన్ని సంవత్సరాలు గడపాల్సి వచ్చింది. ఆ తర్వాత వాడు వచ్చాడనంటే వీడు బయటకు వచ్చాడు, రెండో పెద్దవాడు బయటకు వచ్చాడు, వీడు దుఃఖం కలుగు చేశాడు. ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు. ఈ పొలంలో పనికి పొమ్మని చెప్పిన ఆయన అయితే అగౌరవం పొందాడు. రే ఎవడురా వీడు, ఏం కొడుకురా వీడు, అరే పొలానికి పోయి పని చేయరంటే పోతానని చెప్పాడు. అరే పోతానని చెప్పినాడు, పోవద్దా మరి అంటే నా మాటలు ఎక్కలేదు నీకు అనుకున్నాడు. అంతే మనం కూడా అంతే. దేవునికి చేస్తుంది అంటే అంతే, తీయడమే, అది తీసేది ఉండదు. ఇక ఎన్నిసార్లు దేవునికి ఇట్లా కపటముగా, అందుకనే ఆయన గురించి రాయబడింది, యాకోబు గురించి కపటోపాయంగా దేవుని దగ్గర, యాకోబు తండ్రి దగ్గర కపటోపాయంగా మాట్లాడినట్టు మనం కూడా దేవుని దగ్గర కపటోపాయంగా మాట్లాడతాం. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడతాం దేవుని దగ్గర. ఇన్ని చేస్తూ దేవుణ్ణి దుఃఖపరుస్తుంటే మనకు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? మన జీవితాలు తండ్రితో ఎట్లా ఉన్నాయి? నిత్యుడగు తండ్రి, ఆ నిత్యుడైన తండ్రితో మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాం, ఎంత మోసం చేసేటట్లు ప్రవర్తిస్తున్నాం, ఎంత దుఃఖపరిచేటట్లు ప్రవర్తిస్తున్నాం, ఎంత అగౌరవపరిచేటట్లు ప్రవర్తిస్తున్నాం. 4 విషయాలు: మోసం చేయటం, దుఃఖపరచటం, నిర్లక్ష్యం చేయటం, అగౌరవపరచటం. చూడండి, అక్కడ అంటాడు, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను. చూడండి, మలాకి గ్రంథం అనుకుంటా, 1వ అధ్యాయం 6వ వచనం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మలాకి చాప్టర్ 1 verse 6. మత్తయి సువార్తకు ముందు ఉంటుంది, పాత నిబంధన గ్రంథంలో చివరి ఉంటుంది, మత్తయి సువార్తకు ముందు ఉంటుంది. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానిని ఘనపరచును కదా. నా నామం నిర్లక్ష్యపెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను తండ్రినైతే నాకేది ఘనత? కుమారులుగా నన్ను ఏం కనపరుస్తున్నావు? ఏం చేసి కనపరుస్తున్నావు నన్ను నీ జీవితంలో? ఈ దినం ఏం చేసి నీ తండ్రిగా నీ దేవుణ్ణి నువ్వు ఘనపరుస్తున్నావు? చెప్పగలవా? ఇదిగో నేను ఇది చేశాను, నువ్వు చెప్పిన మాట విన్నాను, నువ్వు వెళ్ళమన్న చోటుకి వెళ్ళాను, నువ్వు వద్దన్నది మానేశాను, నీతోనే ఉన్నాను, నిన్ను మోసం చేయలేదు, నీ దగ్గర అబద్ధం చెప్పలేదు, నువ్వు వద్దన్నది చేయలేదు, ఇంత నిక్కచ్చిగా ఉన్నాను. ఓ దేవా, నా తండ్రి, ఇదిగో నేను వీటన్నిటి ద్వారా నిన్ను ఘనపరుస్తున్నాను. చెప్పగలవా? నిన్నేం అడగలేదు, శోధించలేదు, ఈ లోకంలో ఉన్నది ఏది కావాలని నేను శోధించలేదు, నువ్వు ఇచ్చిన దాంతో తృప్తి పొందుతున్నాను. చెప్తావా దేవునితో ఈ మాటలు? చెప్పగలవా? కనుక ఎలాగుంది మన జీవితాల్లో?
ఆయన ఘనపరిచేవారు, నన్ను ఘనపరచువారని నేను ఘనపరుస్తాను. అంతే. నువ్వు దేవుణ్ణి ఘనపరచు, దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఆయన తండ్రిగా ఘనపరచు, పరలోకపు తండ్రిగా, నిత్యుడగు తండ్రిగా ఆయన నువ్వు ఘనపరచు. ఆయన నిన్ను నిశ్చయంగా ఘనపరుస్తాడు. కనుక ఇతరం పరీక్ష చేసుకోవలసిన సమయం. మనమేదో ఏవో 2-3 మాటలు జోకులు వేసుకున్నామన్నట్టు కాదు. మన దౌర్భాగ్య జీవితాలు ఎట్లున్నాయి దేవుని ఎదుట పరీక్ష చేసుకోవాలి. చేస్తానని చేయకపోవటం, చేయనని చేయటం, చేయకూడనివి చేయటం, చేయవలసినవి మానేయటం, అడిగి శోధించటం, ఇవ్వలేదని ఏడవటం, దేవునికి దుఃఖం కలుగజేసే ప్రతి సంగతిని తెలిసి కూడా చేయటం, ఇవన్నీ కూడా కపటంగా మాట్లాడటం, మోసం చేయటం దేవుణ్ణి, ఇవన్నీ ఎన్నో అపరాధాలు, నేరాలు, దోషాలు. వీటిని విడిచిపెడితే ఆ పెద్ద కుమారుడిలాగా, ఎవరు తోటలో మత్తయి సువార్తలోని తండ్రి కుమారుల్లో పెద్దవాడిలాగా మనస్సు మార్చుకున్న జీవితం కావాలి. మనస్సు మార్చుకుని తండ్రి వైపు తిరగాలి, దేవుని వైపు తిరగాలి, ఆయన చెప్పింది చెయ్యాలి, నోరు మోసుకొని గమ్మని చెయ్యాలి. లూకాసు వార్తలో చిన్న కుమారుడిలాగా నష్టపోయావా, నష్టపోయి ఇప్పుడన్నా సరే దేవుని వైపు పూర్తిగా తిరగాలి. నేను నీకును పరలోకం విరోధంగా పాపము చేశాను, నీ కుమారుని అనిపించుకున్నట్టు యోగ్యుడిని కాను, నీ దాసుల్లో నీ పనివారిలో ఒక్కరిగా పెట్టుకో అంటే అంత తగ్గించుకొని దేవుని దగ్గరికి రావాలి. తండ్రి ఆయన పట్టుకుని కౌగిలించుకున్నాడు. పరలోకపు తండ్రి నిన్ను కూడా కౌగిలించుకుంటాడు. అంటే నిన్ను ప్రేమిస్తున్నాడు, తిరిగి నువ్వు పోగొట్టుకున్న సమస్తం ఇస్తాడు. కనుక ఆ మారు మనస్సు పొందాలి. ఈ దినం నీ ప్రవర్తన విషయమై జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధి లేని కుమారుడు తల్లికి అంటే తండ్రికి కూడా దుఃఖం పుట్టించు. ప్రభువా, నీకు తండ్రి, నా పరలోకపు తండ్రి, ఇంతకాలం నీకు దుఃఖం కలుగు చేశాను నా బుద్ధిహీనత వల్ల. మళ్ళా ఎన్నిసార్లు రిపీట్ చేయక్కర్లే. 6 కుమారులను చూసాం. 6 కంటే ఎక్కువ లోపాలు ఉన్నాయి అందులో. ఈ లోపాలన్నింటిలో ప్రభువా, నువ్వు తండ్రిగా, నీ కుమారుడిగా నేను నిన్ను దుఃఖపెట్టాను, అవమానపరిచాను, నిర్లక్ష్యం చేశాను, నిన్ను ఘనపరచలేదు, నిన్ను మోసం చేశాను. తండ్రి, నన్ను క్షమించు, నీ రక్తంతో కడిగి పవిత్రపరచు. మరలా ఇలాగ చేయకుండా నువ్వు చెప్పినట్లు వింటాను ప్రభువా, నిన్ను ఘనపరిచే జీవితం జీవిస్తాను, నన్ను బలపరచు అని ఒక నూతనమైన తీర్మానం కలిగి ఉండి ప్రభు సన్నిధిలో, ప్రభు బలలో పాలు పంపులు పొందుతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మోకరిల్లండి, ప్రార్థన చేసుకుందాం.